హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బద్వేల్ బుల్లోడు. ఎవరైనా కొత్త వారి ఈ వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే మీ సపోర్ట్ కూడా నాకు ఇవ్వండి. ఈ రోజు మనం ఈ వీడియోలో చూసేది హైదరాబాద్లోని వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ టెంపుల్ అయిన టీటీడీ ఆలయం. అదేనండి జూబ్లీస్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఈ ఆలయంని మరో టీటీడీ అంటారు. అది ఎందుకు అంటారో, ఎలా ఉంటుందో మనం కూడా ఈ వీడియోలో చూద్దాం. నేను ఈ ఆలయానికి వెళ్ళడానికి కొన్ని వేస్ చెప్తాను, నాకు తెలిసినవి. మీకు కూడా ఏమైనా తెలిసినట్టుంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. వెహికల్లో వెళ్తున్నట్టయితే గచ్చిపల్లి నుండి మాదాపూర్ డీమార్ట్ నుండి కొంచెం ముందుకు వెళ్తే ఫ్లైఓవర్ కింద నుంచి దారి ఉంటుంది. మెట్రోకి అయితే రాయదుర్గం నుండి జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 5 వద్ద దిగితే అక్కడ నుంచి దగ్గర ఈ టెంపుల్కి. కొంచెం ముందుకు నడవగానే ఈ టెంపుల్ యొక్క ఎంట్రన్స్ కనబడుతుంది. క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉంది, వెహికల్స్ కూడా చాలా ఎక్కువనే ఉన్నాయి. ఎందుకంటే మేబీ సాటర్డే కాబట్టి అందువల్లనేమో. ఈ వెహికల్స్ని క్రాస్ చేసుకుంటూ పార్కింగ్ కోసం వెతుక్కుంటూ కొంచెం ముందుకు వెళ్ళగానే మనకు పార్కింగ్ ప్లేస్ దొరికింది. ఇప్పుడు మీరు చూస్తున్నది ఈ టెంపుల్ యొక్క మెయిన్ ఎంట్రన్స్. అలా బైక్ దిగ్గానే దీన్ని చూడగానే తిరుమల ఫీల్ కలిగింది. మెయిన్ టెంపుల్ కొండ పైన ఉంది, అక్కడికి వెళ్ళడానికి ఇలా స్టెప్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తున్నది ఆలయం యొక్క మెయిన్ గోపురం. దీనికి ఆపోజిట్ లోనే ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంది. ఇక్కడ టెంపుల్ అయితే చాలా పెద్దగా ఉంది. ఇక్కడ చాలా ప్లేస్ కూడా ఉంది, కూర్చోవడానికి కానీ తిరగడానికి కానీ చాలా ప్లేస్ ఉంది. ఇక్కడ ఈ వైకుంఠ ఉత్తర ద్వారానికి ఆపోజిట్ లో మరొక వే కూడా ఉంది. ఇక్కడ కార్లు పార్క్ చేసుకొని పక్కనే స్టెప్స్ ఉన్నాయి, దాని ద్వారా పైకి రావచ్చు. ఈ స్టెప్స్ ఇందాక మనం చూసిన స్టెప్స్ కంటే చాలా తక్కువ ఉన్నాయి, చాలా దగ్గరగానే ఉంది టెంపుల్ కి. ఇది క్రౌడ్ నేను వచ్చినప్పటికంటే ఇప్పటికి ఇంకా పెరుగుతూనే ఉంది. ఇంకా అడ్రస్ ఇంకా సింపుల్ గా ఫైండ్ అవుట్ చేయాలంటే ఎన్టీవీకి ఆపోజిట్ లోనే ఈ టెంపుల్ ఉంటుంది. టెంపుల్ లోపల ఈ క్రౌడ్ని చూడగానే నిజంగా నేను టీటీడీలో ఉన్నాననే ఫీలింగ్ అయితే నాకు కలిగింది. వీరంతా స్వామి దర్శనం కోసం వెయిట్ చేస్తున్నవారు. స్వామిని దర్శనం చేసుకుని బయటికి రాగానే టెంపుల్ బ్యాక్ సైడ్ 2 టెంపుల్స్ ఉన్నాయి, అమ్మవారి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్. లోపల నుండి బయటికి రాగానే జనాభా చూసారు ఎంత పెరిగినారో. ఈ క్యూ లైన్ వచ్చి ఫుడ్ టోకన్స్ కోసం, అందుకే ఇంత జనాభా ఉన్నారు ఈ లైన్ లో. అలా లోపల ఫుడ్ టోకన్స్ తీసుకొని బయటికి రాగానే చూశారు కదా ఇక్కడ ఎంత పెద్ద లైన్ ఉంది అంటూ జనాభా కూడా. ఇందాక ఫుడ్ టోకన్ అన్నా కదా, అదే ఇది ఇప్పుడు మీరు స్క్రీన్ లో చూస్తున్నది. ఎప్పుడు టోకన్ లేదంటే ఇదేనంట ఫస్ట్ టైం ఇలా పెట్టడం. ఎందుకంటే వారి అంచనా కోసం అంట ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది తింటున్నారు అనే దానికి పెట్టారంట. ఇక్కడ లైన్ మాత్రం చాలా పెరిగిపోయింది ఇప్పుడే. ఈ లైన్ ఏమో కదలటం లేదు, ఆకలేస్తుంటే కొంచెం కొబ్బరి తింటున్నా. ఇందాక ఎన్టీవీ అన్నా కదా, ఇప్పుడు చూడండి ఇంకా బాగా క్లియర్ గా కనిపిస్తుంది. దాని ముందరే ఉంది ఆలయం యొక్క ఎంట్రన్స్. One hour later. A few minutes later. 1 minute later. 2 seconds later. చాలా సేపు లైన్లో ఉన్నదానికి ఫైనల్గా అయితే ఫుడ్ అయితే తీసుకున్నాను. 4 or 5 ఐటమ్స్తో ఫుడ్ బాగా సర్వ్ చేస్తున్నారు. ఈ ఫుడ్ చూశాక ఎంతసేపు లైన్లో ఉన్నదానికి ఆనందం కలిగింది. ఎవరైనా ఈ టెంపుల్ విజిట్ చేయాలనుకుంటే ఫుడ్ కోసం ఉండేటట్టయితే ఖచ్చితంగా ప్రిపేర్ అయ్యి ఉండండి. ఎందుకంటే క్యూ చాలా పెద్దగా ఉంటుంది. దేవుడు ప్రసాదం కదండి, వెయిట్ చేయడంలో తప్పులేదు కదా. ఇందాక చాలా మంది ఉండడం వలన టెంపుల్ లోపల చూపించలేకపోయాను కదా. ఇప్పుడు చూడండి టెంపుల్ లోపల జనాభా తగ్గారు. టెంపుల్ అంతా చాలా బాగుందండి. నెక్స్ట్ టైం పక్కా విజిట్ చేయండి. ఇంకా ఉంటాను, బై. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ బద్వేల్ బుల్లోడు.